ఆ మరునాడు నగరంలోని ప్రఖ్యాతిగాంచిన వీనస్ క్లబ్లో సుభద్ర తన నాట్యంతో అందరినీ అలరించింది. ఆ క్షణకాలపు స్పర్శాసుగానికి మైమరిచిన కోటీశ్వరులు పరవశంతోనో లేక వాళ్ళ బడాయి చాటుకునేందుకు అన్నట్టుగా రూ. 100 కాగితాలను సుభద్ర వైపు విసిరేసి తమ గొప్పను చాటుకున్నారు. సుభద్ర వయ్యారంగా నాట్య భంగిమల్లోనే కిందకు వంగి ఆ నోట్లను ఏరుకుని తన రొంటిన భద్రంగా దాచుకుంది. అర్ధరాత్రి ఒక జట్కాలు ఇంటికి బయలుదేరింది సంతోషంగా. తన ఒక్కరోజు సంపాదనతో తన కూతురు మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చే వరకు ఇప్పుడు తమ అవసరాలకు కావలసినంత డబ్బు తన చేతిలో ఉంది. ఈ డబ్బును చూసిన రంజని సంబరంగా ఎగిరి గంతులేస్తుందా, లేక తాను ప్రసాద్తో నెరిపిన అనౌచిత్యపు శృంగారానికి తనపైన చిందులేస్తుందా? తనను పురుగు కంటే నీచంగా చూస్తూ చీదరించుకుంటే తాను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా వృధా అయిపోతుంది. ఫలితమేది తన చేతుల్లో లేదు. రంజని మానసిక ప్రవృత్తిపైన ఆధారపడింది. పగలు తాను వచ్చిన త్రోవైనా చీకట్లో తన ప్రయాణం ఎటు సాగుతుందో అర్థం కావడం లేదు. కాస్తంత దూరంగా సముద్రపు ఘోష వినబడుతుంది. అప్పుడు అర్థమైంది, తాను కూర్చున్న జట్కా మెరీనా బీచ్ వైపు సాగుతోందని. తనను రక్షించమని గావు కేక పెట్టింది. కానీ ఆ నిశిరయి ఆమె కేక విని ఆదుకోవడానికి ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలా ఎవరైనా వచ్చి తనను ఆదుకుంటే బాగుండు అనుకుంటుంది సుభద్ర. ఆశలు ఉంటాయి అందరికీ, కానీ అవి తీరేది ఏ కొందరికో. జట్కా బండి సముద్ర పంచుకు చేరి నెమ్మదిగా ఆగింది. సుభద్ర జట్కాల నుండి క్రిందకు దూకి తనకు తోచిన దిక్కుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంతలో ఇసుకలో కాలు జారి పక్కకు వాలిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు.